హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ఈ క్రియేషన్స్. ఇంకా అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తానో. జనవరి 19th నుంచి ఆరీ ఆన్లైన్ క్లాసెస్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. క్లాసెస్ జాయిన్ అవ్వాలి అన్నా, ఆరీ డిజైన్ ట్రేసింగ్ బుక్స్ కావాలి అన్నా, మీకు నచ్చిన డిజైన్ పేపర్స్ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూస్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, వీట్ షేప్లో ఉన్న బీడ్స్, కట్ బీడ్స్, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్. ఫస్ట్ ఇక్కడ డిజైన్లో ఈ కర్వ్ షేప్స్ మాదిరిగా డ్రా చేసుకున్నాం కదా, అక్కడ 1 లైన్ నేను కట్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టెమ్ అంతా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ సైడ్స్కి చిన్న ఫ్లవర్స్ లాగా వేసుకున్నాం కదా, వాటికి బార్డర్స్కి కూడా మనం ఈ కట్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా బార్డర్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత వీటి మధ్యలో కూడా సేమ్ కట్ బీడ్స్తోనే ఫిల్లింగ్ అనేది 1 లైన్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మిగిలినవన్నీ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ సైడ్స్కి సింగిల్ వీట్ బీడ్ని నేను చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత బార్డర్ కోసం జరీ థ్రెడ్ యూజ్ చేసి 2 లైన్స్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఒకటి ఫార్వర్డ్లో స్టిచ్ చేస్తే ఇంకొకటి బ్యాక్వర్డ్లో స్టిచ్ చేయాలి. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ స్టిచ్ చేసుకుని హ్యాండ్స్కి కొంచెం హెవీగా వర్క్ చేసుకుంటే మనకి ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.